నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ఫోక్సో చట్టం నేపథ్యంలో న్యాయ వ్యవస్థలోని లొసుగులను చూపిస్తూ సున్నితమైన కథను సూటిగా చెప్పడంలో దర్శకుడు రామ్ జగదీష్ సఫలీకృతమయ్యాడు. చంద్రశేఖర్ అలియాస్ చందు ఒక సాధారణ యువకుడు. అతని జీవితంలో జాబిలి ప్రవేశించి ప్రేమలో పడుతుంది. జాబిలి బాబాయ్ మంగపతి ఈ విషయాన్ని తెలుసుకుని లాయర్ దాము సాయంతో చందుపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపిస్తాడు. ఈ సందర్భంలో లాయర్ సూర్యతేజ చందును రక్షించడానికి ముందుకు వస్తాడు. ఆ తర్వాత కథ ఎలా సాగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రియదర్శి లాయర్ సూర్యతేజ పాత్రలో తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. హర్ష రోషన్ చందు పాత్రలో మెచ్యూర్డ్ నటనను ప్రదర్శించాడు. శ్రీదేవి జాబిలి పాత్రలో ఫ్రెష్నెస్ ను తీసుకొచ్చింది. శివాజీ మంగపతి పాత్రలో తన నటనతో సినిమాకు ప్రధాన బలం చేకూర్చాడు. విజయ్ బుల్గానిక్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. దినేష్ పురుషోత్తం ను సినిమాటోగ్రఫీ బాగా ఆకట్టుకుంది. కోర్ట్ సినిమా సున్నితమైన కథను నారేట్ చేస్తూ న్యాయ వ్యవస్థలోని లొసుగులను చూపిస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది. నాని నిర్మాతగా తన టేస్ట్ మరోసారి నిరూపించాడు.